Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin. Wassalatu wassalam ala rasulihil karim. Amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Behen, ayat padama. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وأقيموا الصلاة وآتوا الزكاة واركعوا مع الراكعين. నమాజ్ విశ్వాసులపై నిర్ణీతమైన సమయాల్లో అనివార్యమైనది. ఇది అనివార్యమైనది. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాల్లో నమాజ్ను స్థాపించడం రెండవ పిల్లర్. నమాజ్ను స్థాపించడం అంటే మనకిష్టం ఉన్నప్పుడు నమాజ్ చేయడం, మనకు కష్టమైనప్పుడు మానేయడం. నమాజ్ను స్థాపించడం అంటే ఫరజ్కు ఒక 9 గంటలకో ఒక 8 గంటలకో లేచి ఏదో మొక్కుబడిగా టకా సర్దాలు చేసి ఆపేయడం. నమాజ్ స్థాపించడం అంటే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నమాజ్ను ఆపేయడం. నమాజ్ను స్థాపించడం అంటే నీకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా, నీకు సోమరితనంగా ఒళ్ళు, నీ యొక్క శరీరం సహకరించకపోయినా, పెళ్లి రోజైనా ఫంక్షన్ రోజైనా, ఎవరైనా చనిపోయినా మన కుటుంబంలో నమాజ్ను ఎగ్గొట్టడం. నమాజ్ను స్థాపించడం అంటే ఫజర్ నమాజ్ చేసి ఇషా మానేయడం, లేదా ఇషా చేసి ఫజర్ మానేయడం. నమాజ్ను స్థాపించడం అంటే 5 పూట్ల నమాజులో నువ్వు 1, 2, 3 నమాజులు ఏకనామం పెట్టడం. ఇదే కదా. అంటే ఏంటంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో 100కి 70% ఇలాగ చేస్తున్నారు. మీరు ఇస్లాంలోనే 5 ముఖ్యమైన పిల్లర్లో నమాజ్ రెండో పిల్లర్. ఒకటి, మనం అల్లాని విశ్వసించగానే సరిపోదు. ఆ అల్లా కోసం మన ఇష్టాన్ని పక్కన పెట్టి అల్లాకి ఇష్టమైన వేళలో మనం నమాజ్ చేయాలి. ఫరజ్ అంటే ఫరజే, దీంట్లో ఎటువంటి డిస్కౌంట్ అనేది అసలు ఉండదు అని చెప్పేసి ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇంకొకరైతే వారానికి ఒకసారి మాత్రమే కనిపిస్తారు మస్జిద్లలో, శుక్రవారం టు శుక్రవారం అంతే. మరొకరు ఉన్నారు రంజాన్ టు రంజాన్, మరొకరు ఉన్నారు ఒక పూట చేస్తే ఒక పూట మానేయడం. అంటే రంజాన్ ముస్లిమ్స్, జుమ్మా ముస్లిమ్స్. ఇదే కదా మనం చేస్తుంది ఎక్కువ. మనకి ఏదైనా సరే ఎన్ని పనులు అంటే దునియా యొక్క పనులలో నువ్వు నిమగ్నమై అల్లా సుబ్హానహు వ తఆలా ఫరజ్ చేసిన 5 పూట్ల నమాజును నీకై నువ్వే సవరించుకొని నీ యొక్క మనసు ఎలా చెప్తే అలా పరిగెడుతున్నావే, ఇది నా నమాజ్ స్థాపించడం అంటే. మరి కొంతమంది ఉంటారు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఇంట్లో పరిస్థితి బాగలేదు, నాకు నమాజ్ చేయాలని అస్సలు అనిపించటం లేదు. ఇంకొంతమంది ఉంటారు, షాపులో చాలా బిజీగా ఉంటాము అంటే అల్లా దయ వల్ల, అల్లా కార్యం వల్ల నీ షాప్ నడుస్తుంది, నీ బిజినెస్ నడుస్తుంది, నీ యొక్క 5,000 నోట్లు వెళ్ళిపోతున్నాయి, హ్యాపీగా ఉంటున్నావు. కానీ ఆ రిచ్కునిచ్చి అల్లా సుబ్హానహు వ తఆలాకు నువ్వు 4 నిమిషాలు కృతజ్ఞతగా అంత నమాజ్ చేసి నీకు అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించడం అనేది నీకు కష్టతరమైపోతుంది. అంటే ఇదంతా నమాజ్ స్థాపించడం అంటే ఇంతే కదా. అంటే ఇప్పుడు మన ముస్లిమ్స్ అంటున్నాం మనల్ని మనము, మరి ఇవన్నీ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు వచ్చినా, చనిపోయినా, ఎవరైనా మన బంధువులు చనిపోయినా, షాపింగ్స్కి వెళ్ళినా, ఏదైనా పని పడినా, హెల్త్ చిన్న గొడవలైనా, హెల్త్ బాగాలేకపోయినా, షాపుల్లో వీలు కాకపోయినా, కారణాలు ఏవైనా ఎన్నైనా
నమాజ్ అనేది మనం జగనామం పెడుతున్నాం కదా, మనం చేయటం లేదు కదా. 5 పూట్ల నమాజులు ఎంతమంది అండి? ఫజరు, జోహారు, అసరు, మగరీబు, ఇషా, టైం టు టైం అల్లాకు నచ్చిన వేళలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ యొక్క ఆచరణ ఆచరిస్తున్నారు. నమాజు స్థాపించడం అంటే 5 పూట్ల నమాజుల్లో నువ్వు 2 నమాజులు ఎగ్గొట్టమో 3 నమాజులు ఎగ్గొట్టడమో కాదు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే నీకు నీ ఇష్టాన్ని వదిలి అల్లాకు ఇష్టమైన సమయంలో నమాజు చేయడం, అల్లాను నువ్వు స్మరించడం. ఏమనుకుంటున్నారు నమాజు అంటే? ప్రతిదినమున అల్లా సుబ్హానహు తఆలా మానవుడిని అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న నమాజ్. విశ్వాసికి అవిశ్వాసికి నడుమ వ్యత్యాసము నమాజ్. నీ సమాధిలో వెలుగు నమాజ్. పుల్సిరాత్ వంతెనపై వెలుగు నమాజ్. నీ పాపాలను క్షమించేది కూడా ఆ నమాజు జరియా వల్లే. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా కంటి చలువ, నా ఆత్మశాంతి నమాజ్ అని చెప్పేసి అన్నారు. ఇస్లాం ధర్మానికి పునాది అండి నమాజ్. నిన్ను అశ్లీలత నుంచి కాపాడేది నమాజ్. అల్లా సుబ్హానహు తఆలా ఇష్టపడేది, నీ యొక్క కష్టాలను దూరం చేసేది నమాజ్. సోదరులారా, నమాజు లేనిదే ఇస్లాం లేదు, నమాజు లేనిదే విశ్వాసం లేదు. అలాంటి మహత్తరమైన నమాజుకి దూరం అవుతావా? అల్లా యొక్క అనుగ్రహాలను దూరం చేసుకుంటావా? నిజంగా నీకు అల్లాహపై ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే నమాజును స్థాపించు. నమాజును చేయడం కాదు, ఒక పూట చేసి ఒక పూట మానేయడం కాదు. నమాజును స్థాపించాలి అల్లాహకి ఇష్టమైన వేళల్లో. నీకు ఇష్టం ఉన్నప్పుడు చేసేది కాదు నమాజ్ అంటే. నీకు కుదిరినప్పుడు చేసేది కాదు నమాజ్ అంటే. నీకు ఇష్టమున్నా కష్టమైన నీ ఇష్టాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టాన్ని గ్రహించి ఆయన చెప్పిన ప్రకారం చేసేది నమాజ్ అంటే. నువ్వు వారానికి ఒకసారి పోతున్నావు నమాజ్కి, నువ్వు అల్లాహ్ దాసుడుగా పరిగణించబడతావా? అలా అయితే నీ కోరికలకు దాసుడు అయిపోయావు నువ్వు. అల్లాహకి దాసుడు కాదు, నీ కోరికలకు దాసుడు అయిపోయావు నువ్వు. అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు దూరం అయిపోయావు నువ్వు. ఏదో కులం కోసము, నలుగురు కోసము, జనాజ్ చదివించడేమోనో, జనాజ మళ్ళీ మనం వెళ్ళకపోతే ముస్లింగా పరిగణించబడము, పెద్ద మనుషులు కులమస్తులు మళ్ళీ రాకపోతే మేము జనాజ్ చదివించాము అని చెప్పేస్తున్నారు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ 2 సరదాలు చేసి వస్తే అయిపోతుంది అని చెప్పేసి జనాజ్ చదివించాలని చెప్పేసి రావడము, ఇలా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి వస్తున్నావేమో. కానీ నిజంగా నువ్వు అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం వస్తున్నావా? నిజమైన అల్లాహ్ భక్తులంటే నిర్ణీతమైన వేళలో అల్లాహ్ విధించబడిన సమయంలో నమాజు చదువుతారు. నమాజ్ అనేది మనం అల్లాహ్తో నేరుగా మాట్లాడే అవకాశం. మన సమస్యలు, ధన్యవాదాలు, భయాలు అన్నిటినీ అల్లాహ్ ముందే మనం చర్చించే ఒక పవిత్రమైన సమయం. ప్రతిరోజు 5 సార్లు నమాజ్ వల్ల మన శరీరాన్ని శుభ్రం చేసుకునేలా మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి. ఈ యొక్క ప్రతిరోజు 5 సార్లు నమాజ్ వల్ల మన ఆత్మ శుద్ధి అవుతుంది. నువ్వు ఉదయం సాయంత్రము శరీరాన్ని శుభ్రం చేసుకుంటావు కదా, ఉదయం సాయంత్రము లైబాయ్ సోప్తోటో, డెటాల్ సోప్తోటో, చింతాల్ సోప్తోటి, నీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ ఉన్న సబ్బులతోటి ఉదయం సాయంత్రం మనము ఆ చెమట వాసన రాకుండా మనం ఏం చేస్తుంటాము? శరీర శుభ్రత పాటిస్తూ ఉంటాము. కనీసం ఒకసారైనా సరే చేస్తాం కదా. లేకపోతే మన పక్కన వచ్చేవారు కూర్చోరు, ఏంట్రా బాబు చెమట గబ్బు బాబు, వీళ్ళు స్నానం చేయరా, పోరా స్నానం చేయి, పోరా అంటారు. అవునా కదా? మరి నువ్వు శరీరం ఆ యొక్క నోరు దుర్వాసన వస్తుందేమో చెప్పేసి ఉదయం సాయంత్రము ఆ క్లోజప్లు ఏంటి కోల్గేట్లు వేసి తెల్లగా పళ్ళు మిలమిల మెసలు తోముకుంటావు కదా ఉదయం సాయంత్రము. కనీసం ఒకసారి తోముతావు కదా. ఎందుకు? నోటి వాసన రాకుండా. నీ నోరు వాసన రాకుండానేమో నువ్వు బ్రష్లు చేస్తావు ఉదయం సాయంత్రము, నీ శరీరం వాసన రాకుండా ఉదయం సాయంత్రం నచ్చిన పర్ఫ్యూమ్తో నువ్వు స్నానం చేస్తావు. మళ్ళీ నీ ఆత్మ కంపు కొడుతుంది కదా. కంపు కొట్టి నీ ఆత్మకి ఎక్కడ పరిశుభ్రత ఇస్తున్నావు నువ్వు? మరి నీ ఆత్మను కూడా నువ్వు శుద్ధి చేసుకోవాలి కదా. మరి అది ఆలోచించవే, అది ఆలోచన చేయాలి కదా. నేను నా శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాను, మరి నా ఆత్మ కూడా శుభ్రపరచుకోవాలి కదా.
నా ఆత్మ కంపు కొడుతుందే, మరి దాన్ని శుభ్రపరచుకోకపోతే ఎలా అని చెప్పేసి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు ఎందుకు ఆలోచన చేయటం లేదు? బుఖారి ముస్లిం హదీస్లోని హదీస్ చదువుతాను వినండి. ఒకవేళ మీ ఇంటి ముందు నది ఉంటే మీరు ప్రతిరోజు 5 సార్లు స్నానం చేస్తే మలినాలు మిగిలి ఉంటాయా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాలను అడిగారు. లేదు అలా అంటే శరీరం కంపు కొట్టదు, మలినాలు ఏమి ఉండవని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాగే 5 సార్లు నమాజు చేస్తే మీ పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పేసి అక్కడ తెలపడం జరిగింది. నమాజ్ లేకుండా ఇస్లాం లేదు. నమాజ్ లేకుండా ముస్లిం జీవితం వెలితిగా మారుతుంది. నమాజ్ మన ఆత్మకి ఆహారం అండి, మన పాపాలకు పరిహారం అండి. నమాజ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు నమాజ్ యొక్క ఉపయోగాలు ఒక్కరోజు మనం చెప్పలేం తెలుసా? అసలు ఆధ్యాత్మిక, మానసిక, శారీరక, సామాజిక కోణాల్లో ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయి ఒక నమాజ్ వల్ల. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక, సామాజిక కోణాల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి నమాజ్వి. పాయింట్ నెంబర్ 1, ఆధ్యాత్మిక ఉపయోగాలు. అల్లాహకు దగ్గర కావడానికి మార్గం అన్నమాట. నమాజ్ మన ఆత్మను శుద్ధి చేసి అల్లాహతో సంబంధాన్ని బలపరుస్తుంది. ఇది మన హృదయంలో తక్కువను పెంచుతుంది. పాపాలకు ప్రాయచిత్తం అన్నమాట. ప్రతి నమాజు మన గతంలో చేసిన చిన్న చిన్న పాపాలను తుడిచివేస్తుంది. మానసిక రోగాలు దూరం అయిపోతాయి. మానసిక ఉపయోగాలు చూడండి. ఇప్పుడు మానసిక రోగాలు దూరం అయిపోతాయి. మానసిక ఉపయోగాలు కూడా చూడండి. మనశ్శాంతి ఉంటుంది, ఒత్తిడి నివారణ నమాజ్ వల్ల. నమాజ్ సమయంలో మనసు అల్లాహ్ మీద దృష్టి కేంద్రీకరించడంలో ప్రపంచమైన ఒత్తిడులు మొత్తం తగ్గిపోతాయి. ధైర్యం మరియు స్థైర్యం కూడా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పటికీ మనము నమాజ్ చేయడం వల్ల మనలో ధైర్యం, భరోసా పడుతుంది. ఎందుకంటే మనకు అల్లాహ్ ఉన్నాడు అనే నమ్మకం వస్తుంది. ఒక మాట మీరు గ్రహించారా? పలానా సూసైడ్ అంటే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు, ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు అని చెప్పేసి మనం చాలా 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 హిందూ సోదరులలో మనం గమనిస్తూనే ఉంటాం. 100కి 95% పైననే అంతా హిందూ సోదరులే. మన ముస్లింస్ వచ్చి అక్కడో వాళ్ళ ఈమాన్ విశ్వాసం బలహీనపై ఎక్కడో ఒకటో అర ఉంటుంది అంతే. ఎక్కువగా వాళ్ళే బలైపోతారు. ఎందుకంటే వాళ్ళకి అల్లాహ్ మీద భరోసా లేదు, దేవుడి మీద భరోసా లేదు, వాళ్ళకి ఆత్మస్థైర్యం ఉండదు. అందుకే అటు అంటే వాళ్ళ యొక్క హిందూ సోదరులు ఎక్కువ సూసైడ్లు ఎక్కువైపోతూ ఉంటాయి. మనమేంటి, ఏ సమస్య వచ్చినా నాకు అల్లాహ్ ఉన్నాడు, నా అల్లాహ్ తీరుస్తాడు, నా సమస్యను మొత్తం నా అల్లాహ్ మీద వేసేస్తున్నాను, అల్హమ్దులిల్లా, అల్లాహ్ నాకు ఏదో ఒకటి దారి చూపిస్తాడని చెప్పేసి భరోసా వేయడం, అల్లాహ్ మీద వేసేయడం. మనం అల్లాహ్ ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, ఇది ఇక నుంచి నా సమస్య కాదు, ఇది నీకే అప్పగిస్తున్నాను, నువ్వు ఇది చూసుకోవాలి అని చెప్పేసి మనం అల్లాహ్ చేతిలో పెట్టేసి మనం హ్యాపీగా కూర్చోవడం. కాబట్టి సూసైడ్లు అనేవి మన ముస్లిం ఇళ్ళలో ఉండవు. అసలు ఎక్కడో అరకొర ఎక్కువ అనేది అసలు ఉండవు. ఎక్కడో 1, 2, 3 అలా ఉంటాయి అంతే. అది కూడా వాళ్ళకి సన్నగిలిన విశ్వాసం, బలహీనమైన విశ్వాసంతో ఆ శైతాన్ అనేది దెబ్బతీస్తాడు అనమాట, వాళ్ళ ధైర్యాన్ని చంపేసి. శారీరక ఉపయోగాలు చూడండి. నమాజ్లో రుకుకి, సజ్దాకి అనుగుణంగా శరీరానికి వ్యాయామం అవుతుంది. అక్కడ అర్థమవుతుందా? రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అనమాట. సలాత్లో కదలికలు శరీరంలో నాడి వ్యవస్థను ఉత్తేజపరుస్తూ ఉంటాయన్నమాట. అంటే మనం సజ్దా చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే మన మైండ్కి ఎక్కువగా రక్త ప్రసరణ అవుతుంది అనమాట. మనం ఇలా డౌన్గా సజ్దా చేసినప్పుడు అంటే ఎక్కువగా బాడీకి రక్త ప్రసరణ తల వరకు చేరడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్ట్ పైన ఉంటుంది, తల కూడా పైన ఉంటుంది. రక్త ప్రసరణ పైదాకా రావడం అంటే కొంచెం అది బలహీనమైన స్థితిలో ఉంటుంది. మనం ఎప్పుడైతే సజ్దా చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసరణ గుండెకు బాగా అవుతుంది, తలకు కూడా బాగా అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఎంత ఉపయోగం అనుకున్నారు అసలు నమాజ్ చేయడం వల్ల. సామాజిక ఉపయోగాలు కూడా చెప్తున్నాను వినండి. అంటే సమూహంతో సఫ్ అంటే జమాత్తో కలిసి నమాజ్ చేయడం వల్ల ముస్లింల మధ్య బంధం బలపడుతుంది అనమాట. పేద, ధనిక, తెల్ల, నలుపు అనే తేడాలే ఉండవు. అందరూ ఒక్కటిగా నిలుస్తారనమాట. సమయపాలన అంటే ఈ సమయానికి అందరూ జమగా అయ్యి మనమందరము కూడా అల్లాహ్ యొక్క ఇబాదత్ చేసుకోవాలని చెప్పి ఒక సమయ పాలన కూడా ఉంటుంది అనమాట.
అంటే సమయాన్ని కూడా ఆ సమయంలో సమయ పాలన అనేది అలవాటు చేసుకుంటాడు ముస్లిం అనేది. అంటే సమయానికి టైం టు టైం ఆ పని జరిగిపోవాలి అన్నట్టు అయిపోతుంది అనమాట మైండ్లో. ఇక ఇహ పరాల అంటే ఇహ పరలోక ప్రయోజనాలు కూడా చెప్తున్నాను వినండి. ప్రశాంతమైన జీవితం, మంచి లక్షణాల అభివృద్ధి, అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఇవన్నీ ఉపయోగాలే ఇహలోకంలో. అదే పరలోకంలో మీజాన్లో మన పుణ్యాల బరువు పెరుగుతుంది, నరకం నుండి రక్షణ వస్తుంది, స్వర్గ ప్రవేశం అనేది మనకు సులభతరంగా మనం చేసుకోగలం అనమాట. నమాజ్ కాపాడుతుంది మనల్ని, నమాజ్ మనల్ని కాపాడుతుంది నరకం నుంచి. ఒక మాటలో చెప్పాలంటే నమాజు అంటే ఒక పవిత్రమైన బహుముఖ ప్రయోజనాలున్న ఆరాధన అండి. ఇది మన జీవితాన్ని మొత్తం మార్చగలదన్నమాట. అదే నమాజు చేయకపోతే కలిగే నష్టాలు చూద్దామా మనం ఇప్పుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంబంధం తెగిపోతుంది. నమాజ్ అనేది మనం అల్లాహ్తో నేరుగా మాట్లాడే మార్గం. దాన్ని వదిలేస్తే మనం అల్లాహ్కి దూరమైనట్లే. నమాజును వదిలివేయడం మానవుడు కుఫ్రు చేసిన దానితో సమానం. ఖురాన్ గ్రంథం తెరిచి చూడండి, అల్లాహ్ స్పష్టంగా చెప్తున్నారు. 74వ సూర 42-43 ఆయతులు గ్రహించండి. ఏం కారణంగా మీరు నరకంలో పడిపోయారు అని నరక దైవదూతలు అడిగితే వారు చెప్తారు, మేము నమాజు చేసేవారము కాదు అని నరకవాసులు చెప్తారనమాట. నమాజు చేయని వారిని అల్లాహ్ ప్రేమించడు, వారు అల్లాహ్ యొక్క అనుగ్రహానికి అర్హులు కారు. ఇహలోకంలో కూడా శాంతిని కోల్పోతారు, మనసుకు స్థిరత ఉండదు, ఆత్మలో ఏదో ఖాళీ లోపం పడిపోతుందన్నమాట, పాపాలపై భయం ఉండదు, జీవితానికి దిక్కు తెలియదు. నమాజ్ అనేది పాపాలను తుడిచివేసేది. ఇంకా దాన్ని వదిలేస్తే పాపాలు గడ్డగట్టినట్టు అయిపోతాయి అనమాట. బాగా గడ్డగట్టిన పెద్ద గడ్డలాగా అయిపోతాయి, హృదయం కఠినం అయిపోతుంది అనమాట. 2వ సూర 43వ ఆయత గ్రహించండి. సలాతును స్థిరంగా నిర్వహించండి, జకాత్ ఇవ్వండి, నమాజు చేసే వారితో కలిసి నమాజు చదవండి. సూర నిసా 103వ వాక్యం. నమాజు విశ్వాసులపై నిర్ణీత సమయాల్లో అనివార్యమైనది. సూర తాహా 14వ ఆయత్. నేనే అల్లాహ్, నన్ను తప్ప వేరెవ్వరు ఆరాధించదగిన వారు లేరు, కాబట్టి నన్ను ఆరాధించు, నా జ్ఞాపకార్థంగా నమాజును స్థాపించు. సూర ముమినూన్. నిజంగా మూమినులు విజయవంతులయ్యారు, వారు తమ నమాజులో వినయభావంతో ఉండేవారు. సూర మౌన్ గ్రహించండి. అటువంటి నమాజు చేసే వారికి నాశనం ఉంది, వారు తమ నమాజు పట్ల నిర్లక్ష్యం చూపుతారు. అర్థమవుతుందా? ఎటువంటి నమాజు చేయడం నాశనం ఉంది. అక్కడ నమాజు చేయని వారు అని చెప్పలా, నమాజు చేసే వారికే నాశనం ఉందంట. అది కూడా వైల్ జహన్నం. ఏ జహన్నం? వైల్ జహన్నం. నువ్వు నమాజ్ చేయడానికి నిలబడతావు, మైండ్ ఏమో ఆబ్సెంటు, బాడీ ఏమో ప్రెజెంటు. నువ్వు రుకులో ఏం చేస్తున్నావో, సజ్దాలో ఏం చదువుతున్నావో, కనీసం నువ్వు ఫాతిహా సూరకి అర్థవంతంగా ఆ యొక్క అర్థాన్ని గ్రహిస్తూ చదువుతున్నావా నమాజ్లో మనకు తెలియదు. ఏవేవో గొడవలు, కలహాలు, కొట్లాటలు, బాధలు, ఇవన్నీ ఏవేవో మైండ్లోకి అప్పుడే వస్తుంటాయి అనమాట. ఎప్పుడో జరిగిపోయినా కూడా అప్పుడే గుర్తుకొస్తాయి, ఆ టైంలో గుర్తుకొస్తాయి అనమాట. అలా మీరు నమాజు చేయడం వల్ల అది మీకు ఎటువంటి ప్రయోజనకరమైనది కాదు. అలాంటి నమాజు చేసే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైల్ అనే జహన్నంలో వేసేస్తారని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. అది ఎంత ఖతర్నాక్ జహన్నం అంటే అట్టడుగు, అంటే అది చాలా ఖతర్నాక్ జహన్నం అన్నమాట, చాలా ఖతర్నాక్ జహన్నం. మనం చేస్తున్నాం కదా, చేసేది ఎందుకు? నమాజ్ నరకం నుంచి మనము కాపాడబడ్డానికి. ఎలాగో మనకు మనం టైం తీసి మనం చేసే నమాజ్లో కాస్త మనసు లగ్నం చేసుకొని నమాజ్ చేస్తే ఏమి సొమ్మేమన్నా పోతుందా? అలా కాకుండా ఎక్కడెక్కడో ప్రాపంచిక విషయాలు మొత్తం ఆలోచన చేసుకుని నమాజ్ చేశారనుకోండి, అక్కడ మీకు ఏం లాభదాయకమైంది అక్కడ నమాజు? మీరు ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అని చెప్పేసి మీరు రకాత్ కడతారో ఈ ప్రాపంచిక విషయాలు మొత్తం అప్పుడు మీకు హరాం అయిపోతాయి. మీరు అల్లా ముందు ఉన్నారని చెప్పేసి గ్రహించాలి, మీరు అల్లాతో మాట్లాడుతున్నారని చెప్పేసి గ్రహించాలి.
అలాగే నమాజ్ ఉన్నప్పుడు కూడా ప్రాపంచిక విషయాలు మొత్తం గుర్తు చేసుకుంటూ నమాజ్ చేశారనుకోండి, అక్కడ లెక్క ఏమొస్తుంది? అక్కడ నమాజ్ చేసినట్లుగా ఇంకా మనం పాపం చేసుకున్నాం అక్కడ ఉండి. అలా నమాజ్ చేసి ఇంకా మనం పాపం చేసుకుంటున్నాం అల్లాకి సరిగ్గా నమాజ్ చేయకుండా. నమాజ్ చేసే వాళ్ళు కూడా సమయ పాలన చేయరు. ఎప్పుడో ఇంకా ఒక అరగంటకి నమాజ్ వక్త అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ నమాజ్ చేస్తూ ఉంటారు. నమాజ్ చేస్తున్నాము సరిగా చేయరు. మస్జిద్లో ప్రతిరోజు 5 పూట్ల నమాజ్కు రండి, సాఫల్యం నమాజ్లోనే ఉంది, రండి నమాజ్కు రండి, రండి నమాజ్కి అని చెప్పేసి పిలుస్తుంటే నన్ను కాదు పిలిచేది ఎవరన్నా అన్నట్టు ఉంటారు. ఎవరినో పిలిచేది నన్ను కాదులే అన్నట్టు ఉంటారు. నమాజ్లోనే సాఫల్యం ఉంది, రండయ్యా రండయ్యా అని పిలుస్తుంటే నన్ను కాదులే నమాజ్కు నన్ను కాదు పిలిచేది అన్నట్టు ఉంటారు. వాళ్ళ పనులలో అసలు లెక్క చేయరు. అక్కడ అదే వస్తుంటే ఎవరిదోలే అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి మనం ఎంత నష్టంలో ఉన్నాము. ఇస్లాం యొక్క రెండవ అతిమూల స్తంభమైన నమాజ్ స్థాపన అనేది మనం చేస్తున్నామా లేదా? మొదటి పిల్లర్ నువ్వు చేస్తున్నావు, అల్లానే విశ్వసిస్తున్నావు. తర్వాతకు వచ్చేసి రెండో పిల్లర్ నువ్వు గట్టిగా ఉన్నావు లేదా నువ్వు డిసైడ్ అవ్వాలంటే నువ్వు నీ మనసుని ప్రశ్నించాలి. నేను ఎంతవరకు అల్లా సుబ్హానహు తాలా యొక్క హక్కులను నేను నెరవేరుస్తున్నాను, అల్లాకు ధోకా ఇవ్వకుండా నా ఇష్టాన్ని పక్కన పెట్టి, నా సుఖాన్ని పక్కన పెట్టి, నా నిద్రను త్యాగం చేసి నేను అల్లాహ్ కోసం నమాజ్ చేస్తున్నానా, ఇన్ని నమాజ్ని లగ్గొడుతున్నాను. అలా మీరు ప్రతిరోజుకి ఏదో ఒక నమాజ్ మీరు ఎగ్గొట్టడం వల్ల అది నమాజ్ స్థాపించడం అవ్వదు. అర్థమవుతుందా? మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు చేస్తారు, మీకు కష్టమైనప్పుడు మీరు మాడుకుంటారు. అంటే మీరు కోరికలకు దాసోహం అయ్యారు. మీరు అక్కడ అల్లాకి కాదు. అల్లా దాసుడు ఎప్పుడు అల్లాకే దాసోహం. కోరికలకు దాసుడు అయ్యేవాడు అతని ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, రుకు సజ్దాలు టిక్కు 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 అని కూడా వెళ్ళిపోతాడు అంతే. దువా కూడా ప్రశంస చేసుకోరు. ఏదేదో ఒక 2 చేతులు 2 చేతులు అలా దువా చేసేది ఒక 2-3 నిమిషాల్లో 2-3 నిమిషాలు అవ్వదు, ఎమ్మటే అయిపోతుంది. మరి ఆ దువా కూడా సరిగా మా మనిషి అడిగారో లేదో కూడా మనకు తెలియదు. నమాజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మాఫీ లేదు మిత్రమా, అది గ్రహించాలి. మీరు అది గ్రహించాలి. పండు ముసలి వాళ్ళకు ఏదో అరొక పండు ముసలి వాళ్ళకు మాఫీ ఉంది. మైండ్ సరిగా లేదు వాళ్ళకు మాఫీ ఉంది. అంతకు మించి నువ్వు ఏ కారణాల వల్ల అయినా సరే మాఫీ అనేది నమాజ్కి లేదు. కొంతమంది అంతా మస్జిద్కు రారు, ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అదేంటో గుడ్డి వాళ్ళు సైతం ఒకళ్ళని ఆధారంగా పెట్టుకొని మస్జిద్కి వచ్చి నమాజ్ చేయమన్నారు తెలుసా? గుడ్డి వాళ్ళు సైతం నమాజ్ ఇంట్లో చేయడానికి అనుమతి లేదు, మస్జిద్కి వచ్చి చేయాలి. ఎన్ని 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 అల్లాహు అక్బర్ ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాం మనం. నిజదైవాన్ని గుర్తించక ఒక మిస్టేక్, గుర్తించి కూడా సరిగా నమాజ్ ఇబాదతులు చేయకుండా ఒక మిస్టేక్, ఆ చేసే ఇబాదతుల్లో కూడా రకరకాల విభేదాలు. రకాతు పొట్ట మీద కట్టాలండి ఒకళ్ళంటే ఒకళ్ళేమో ఛాతీ మీద కట్టాలని ఒకరంటే. నాకు అర్థం కాదు, మన ప్రవక్త గారు ఎలా నిర్దేశించి ఎలా అయితే ఆయన చేసి మాకు ఐడియా అన్నిటికీ మన ప్రవక్త గారే కదా, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే కదా అన్నిటికీ కూడా ఐడియాలు. మరి మనలో ఎందుకని ఇన్ని విభేదాలు వస్తున్నాయి నాకు అర్థం కాదు. ఎక్కడ ఎందుకు అసలు అలా విభేదాలు వస్తున్నాయి? మన ఖురాన్ ఒకటే అయినప్పుడు, మన ప్రవక్త ఒకరే అయినప్పుడు, మన అల్లా ఒకరే అయినప్పుడు, మన గ్రంథం కూడా ఒకటే అయినప్పుడు, మన ప్రకృతి సాంప్రదాయం కూడా మనం ఒకటే ఉంటుంది కదా. ఇన్ని సాంప్రదాయాలు ఏమి ఉండవు కదా. దాంట్లో కూడా ఎన్నో భిన్నాభిప్రాయాలు. అల్లాహు అక్బర్. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఉంది దలీలు, ఏది లేదు, ఏది బలంగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, అల్లా ఏది ఇష్టపడతారు? ఏం లేదు. ఇప్పుడు గుండెల మీద కట్టామనుకోండి, అదేంటి అక్కడ ఏముంది? గుండె కొట్టుకోవడం ఉంది, అక్కడ రెస్పెక్ట్. మనము అల్లాకి రెస్పెక్ట్ అనమాట, విలువ. ఇక్కడ కొట్టుకుంటే, ఇక్కడ పొట్ట మీద కొట్టుకుంటే ఏముంది చెప్పండి? కింద చూస్తేనేమో అంటే జీర్ణం వచ్చే మలినము అటు ఇటుగా, పైన చూస్తేనేమో ఆహారము.
మాట అండి, ఒక మాట ఏముందో చెప్పండి. ఏది ఏమైనా ఒక మాట చెప్తున్నాను, అంటే అల్లా యొక్క గ్రంథాన్ని, ప్రవక్త గారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తే మనలో ఎందుకు ఇన్ని విభేదాలు ఉంటాయి చెప్పండి? ఎందుకు ఇన్ని విభేదాలు ఉంటాయి మనలో? చెప్పండి. ఇన్నేసి విభేదాలు ఎందుకు ఉంటున్నాయి అసలు మనకి? నాకు అర్థం కావట్లేదు. ఏది ఏమైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీను ఈ ధర్మంలో ఉండే విభేదాలు మొత్తం దూరం చేయాలి. ఏదైతే ఇఖ్తిలాఫ్ ఉందో, భేద అభిప్రాయాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయగాక. ఆమీన్. అదండి, నమాజ్ను స్థాపించడం అంటే ఏదో నీకు ఇష్టం వచ్చినప్పుడు చదవడం కాదమ్మా. అర్థమవుతుందా? నిర్ణీత సమయాలలో ఫరజ్ అంటే ఫరజ్. ఇంకా అయితే ఇప్పుడు నమాజ్ మనం ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా కూడా నమాజ్ చేసేయాలి అంతే. అమ్మ స్త్రీలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సైతాన్ యొక్క ప్రభావం స్త్రీల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. టీవీస్ అని, సీరియల్స్ అని, షోలని, ముచ్చట్లు అని చెప్పేసి ఎక్కువగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎడిట్ అయిపోతూ ఉంటారనమాట. టీవీ షోస్, కొత్త కొత్త షోస్, ఒకటి కంటిన్యూషన్, దాంట్లో స్టాప్ అనేది ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒకటే సీరియల్స్, ఎన్ని ఛానల్స్, ఎన్ని షోస్, ఎన్ని మూవీస్. కొంచెం బయటికి వెళ్దామంటే ఇంకా ఆ వదిన ఈ వదిన ముచ్చట్లు, అలా ఎడిట్ అయిపోయామన్నమాట ఆడవాళ్ళం ఎక్కువ. లేకపోతే ఇంట్లో పనులు, పిల్లలు, అంతే. నమాజ్ 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 అనేది ఉండదు. ఖురాన్ చదువుకోవడం అసలు ఉండదు. ఏదో రంజాన్ వచ్చినప్పుడు ఒక రంజాన్లో తెరిచి ఒక రోజుకో మళ్ళీ 2 రోజులకు ఒకసారి అలా తెరిచి ఒక 2-3 ఆయతులు చదివి మళ్ళీ బాగా చక్కగా శుభ్రపరిచి ఒక పెట్టెలో పెట్టి, మొహమ్మల్ పెట్టెలు పెట్టి పైన ఆటో మీద పెడతారు. ఆటోలో పెట్టడానికి ఖురాన్ రాలేదమ్మా. డైలీ ఒక పేపర్ అయినా సరే, డైలీ ఒక 4 ఆయతులు అయినా సరే చదివి వాటి యొక్క అర్థం మనం గ్రహించాలి. ఓ స్త్రీ, నీకు ఎంతో సహనం ఉంది. భర్తను సంతోషపెట్టడానికి, పిల్లల కోసం చాలా ఇష్టంగా వండి పెట్టడానికి, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి, నీ అత్తమామలను చూసుకోవడానికి, నీ ఇల్లును సరిపెట్టుకోవడానికి చాలా సహనం ఉంది. అదే సహనాన్ని అల్లాహ్ యొక్క విషయంలో కూడా పాటించు. అంటే వీళ్ళందరూ రేపటి రోజు నీకు రారు. నువ్వు చేసే నమాజే నీకు తోడుగా ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా అందరూ గ్రహించండి ఒకటి, మన ఈ ప్రాపంచిక పరుగుల్లో మనం పరిగెడుతూ అసలైన జీవితం గురించి మర్చిపోయి, అసలైన మేలైన దాని గురించి మనం మర్చిపోయి, ఎందుకు పనికిరాని చిత్తు కాగితాల కోసం చాలా కష్టాన్ని మనం చేస్తున్నాము. కానీ కనీసం ఇందులో డబ్బు ఖర్చు కూడా లేదు కదండి. ఒక డబ్బు ఖర్చు లేదు, అసలు ఏం లేదు. నమాజ్ చేయడం మనకి డబ్బు ఖర్చు ఉందా? లేదు కదా. మనం టెంకాయలు కొనేసి, అగరబత్తులు తీసేసి, పచ్చగుడ్లు మొత్తం తెచ్చుకొని మనం పూజలు చేసేదా? కాదు కదా. నీ శరీరంతో నువ్వు చేసే ఆరాధన నమాజ్. ఫెయిల్ ఇవ్వలేదండి నమాజ్. కాబట్టి ఎక్కడైతే మీరు లోపాలు చేస్తున్నారో ఆ లోపాలను సరి చేసుకొని ఇకనైనా అల్హమ్దులిల్లా, ఇన్షా అల్లా, ఎవరైతే ప్రతి నమాజ్ను ఆచరిస్తూ వారి యొక్క లోపాలను సరి చేసుకుంటూ ఇకనైనా నిజ దైవాన్ని గుర్తించి తమ నమాజ్ను సరి చేసుకుంటారని నేను కోరుతున్నాను. ఆ తర్వాత పిల్లలు జకాత్. కొంతమంది ఏం భావిస్తారంటే జకాత్ డబ్బులు ఇవ్వడం వల్ల మనం పేదవాళ్ళైపోతామేమో, అయినా మనం కష్టపడి మనం ఎందుకు ఇవ్వాలి జకాత్ డబ్బులు వాళ్ళకి, దీనికి ఇది మనం కష్టపడిన డబ్బు కదా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అది అల్లా ఇచ్చిన డబ్బు అండి. అది అల్లా మీకు ఇచ్చే స్థానంలో ఇచ్చిన డబ్బు. అంటే మీరు ఇచ్చే వాళ్ళు అయ్యారు, అది పుచ్చుకునే వాళ్ళు వేరేగా ఉన్నారు. అది వాళ్ళ డబ్బు. ఏదో జకాత్ అని ఉంటుంది, అది వాళ్ళ డబ్బు, పేదల డబ్బు. అది ఆ డబ్బు మీరు పంచకుండా, జకాత్ ఇవ్వకుండా మీరు మీ దగ్గర ఉంచేసుకొని అలాగే ఆ స్థితిలో మీరు చనిపోయారనుకోండి, రేపటి రోజు నా జకాత్ ఒక పెద్దగా పాముగా మారి మిమ్మల్ని పొడిచి నరక బాధను అనుభవించేలా చేస్తుంది. ఒక వికృతమైన రూపంగా మారి నేను నీ సొమ్మును, నీ యొక్క పాపాన్ని అని చెప్పేసి ఆ సమాధిలో భయపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి
ఆ జకాత్ అనేది కూడా మనము పేదల హక్కును ఖచ్చితంగా మనం చెల్లించి తీరాలి, అదంతే. తర్వాత హజ్ చేయడం అనేది అందరి మీద ఫరజ్ అయితే కాదండి. ఎవరైతే చేయగలరో వారు మాత్రమే చేయగలరు. ఆ హజ్ చేసే ప్రాప్తిని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ప్రసాదించాలి. నాకు హజ్ చేయాలని చాలా ఆశగా ఉంది. అన్ని వేసి డబ్బులు కూడా నాకు రావాలని చెప్పేసి ఆ యొక్క కష్టార్జితంతో నేను హజ్కి వెళ్ళాలని చెప్పేసి అల్లా యొక్క ప్రపంచాన్ని చూడాలని చెప్పేసి చాలా ఆశగా ఉంది. ఇన్షాల్లా అల్లా నా యొక్క కోరికను తీర్చాలి, దువా చేయండి. తర్వాత మూల స్తంభం రమదాన్ ఉపవాసాలు, ఇది అందరికి తెలిసిందే. అల్హమ్దులిల్లా ప్రతి వారు కూడా వాళ్ళకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఫరజ్ కాబట్టి 5 పూట్ల నమాజ్ ఎలా ఫరజో రమదాన్ ఉపవాసాలు కూడా అంతే ఫరజు. ఖచ్చితంగా ఫరజ్ ఉపవాసాలు చేసే తీరాలి. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వాళ్ళైతే చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఒక విశ్వాసికి ఉదయం మరియు ఇఫ్తారు మరియు సెహరీ మరియు ఇఫ్తార్కు కడుపు నిండా వాళ్ళకి తినిపించి వాళ్ళ వైపున వాళ్ళు ఖర్చు చేయాలన్నమాట. ఎవరైతే బీపీ షుగర్స్ అని చెప్పేసి అలా ఉపవాసం ఉండలేని వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, వాళ్ళకు బదులుగా ఆ యొక్క రోజువారి ఉపవాసాలకి ఎంత డబ్బు అయితే అవుతుందో అంత డబ్బును ఆ పేదవాళ్ళకి ఇచ్చేసి చెల్లించాలన్నమాట. వాళ్ళ మీద రుణం అనేది లేకుండా చేసుకోవాలి. ఒక విశ్వాసికి సెహరీ మరియు ఇఫ్తార్కు ఎంత మనీ అయితే అవుతుందో అంత ఇవ్వాలి. అలా వీలు కాని పక్షంలో వాళ్ళైనా తినిపించాలి. అలా చేసుకోవాలన్నమాట, అది విషయం. అయితే అల్హమ్దులిల్లా ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 కూడా ఏదో అల్లా మనకు తెలిపిన జ్ఞానం వరకు మనం తెలుసుకున్నాము. ఇన్షాల్లా అల్హమ్దులిల్లా రేపటి రోజున మరికొత్త సబ్జెక్ట్తో నేను మీ ముందుకు వస్తాను, అల్లా తలిస్తే ఇన్షాల్లా. అది విషయం. అల్లాతో దువా చేసుకుందామండి. చేసుకుందాం కదా, చేసుకుందాం. యా అల్లా మా యొక్క ఈ సేవను నీవు దయతో స్వీకరించు. యా అల్లా మా అందరికీ ఇహలోకంలోను మరియు పరలోకంలోను మాకు మేలును ప్రసాదించు. మమ్మల్ని నరక బాధ నుండి కాపాడు. యా అల్లా మేము నిన్ను విశ్వసించాం గనుక మా యొక్క తప్పులను మన్నించు. ముస్లింగా ఉండే స్థితిలోనే మాకు మరణాన్ని ప్రసాదించు. యా అల్లా నీ యొక్క కారుణ్యం, నీ యొక్క శుభాలు కురిపించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.